నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు హెచ్ఆర్ టీవీ 9 న్యూస్. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గ పరిధిలోని పెదపారుపూడి మండలం యలమరు గ్రామంలో అన్నదాత సుఖీభవ 3వ విడత నిధుల విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పాల్గొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 29,680 మంది రైతు లబ్ధిదారులకు 16,52,00,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 14,000 అందించిన ఘనత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కింది అని ఎమ్మెల్యే వర్ల అన్నారు. నిరంతరం దేశానికి పట్టడన్నం అందించే రైతన్నుల శ్రేయస్సు కొరకు శ్రమిస్తున్న కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతిగా ముద్రపడింది అని అన్నారు. గత ప్రభుత్వం కేవలం 5,500 మాత్రమే ఇచ్చి సరిపెట్టగా చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఇప్పటికే 14,000 ఇవ్వడం రైతుల పట్ల చంద్రబాబు చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైల్వే వేగంల ద్వారా రవాణా చేయడమే కాక కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేవలం 24 గంటల్లోనే నగదు జమ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే చెందిందన్నారు. ఈ రోజు నియోజకవర్గ పరిధిలో లబ్ధిదారులకు 16,52,00,000 రూపాయలు అందించడం చాలా గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పామరు ఏఎంసీ చైర్మన్ జును శోభన్ బాబు, మండల అధ్యక్షులు చలసాని రమేష్ చౌదరి, మండల పార్టీ సెక్రటరీ మాసిముక్కు రాంబాబు, సీనియర్ నాయకులు సూరపనేని సత్యనారాయణ, నీటి సంఘం అధ్యక్షులు చెరుకూరి రమేష్, విజయడారి డైరెక్టర్ చలసాని చక్రపాణి, పిఎస్సిఎస్ చైర్మన్ శ్రీనివాస్, రైతులు తదితరులు పాల్గొన్నారు. సునీత గారు అదే కార్యక్రమం చేసిన మరి తెలుగుదేశం నాయకులు, కూటమి నాయకులు, మరి ముఖ్యంగా మీడియా సోదరులు, పాత్రికేయ మిత్రులు, పోలీస్ మిత్రులు, అదేవిధంగా ఇతర నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు 16,52,00,000 అదేనా నెలల తరబడి ధాన్యం డబ్బులు ఎప్పుడైనా చూసే పరిస్థితి. కానీ ఈరోజు చూడండి, విత్తనం నుంచి పంట విక్రయం వరకు కూడా అడుగడుగున రైతుకు అండగా భుజం మీద చేసి ఈ కూటమి ప్రభుత్వం నడుస్తుంది. అడుగడుగున రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పుకుంటుంది. అదేవిధంగా రైతుని రారాజు చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్నాం. ఈరోజు చూడండి, ఇటీవల ఎరువులకు సంబంధించి కొన్ని ఇబ్బందులు వచ్చాయి. కానీ అర్ధరాత్రి 1 గంట వరకు కూడా జిల్లా కలెక్టర్ కానీ, శాసనసభ్యులుగా మేమందరం, ప్రజాప్రతినిధులుగా మేమందరం కూడా, నాయకులు, అధికారులు అందరం కూడా ఎందుకు సమస్య ఏ రకంగా వచ్చిందని చూసుకుంటే దేశవ్యాప్తంగా వచ్చిన ఎరువుల కొరత సమస్య. ఒక బంతి భోజనంలో 1000 మంది భోజనానికి కూర్చుంటే ఒకేసారి 2,000 మంది భోజనానికి వచ్చేస్తే నీకు అందరికీ వండటానికి సామాగ్రి ఉన్నా, వ్యవస్థ ఉన్నా ఒకేసారి వండలేవు. ఒకేసారి వండినా 1000 మంది మించి భోజనం చేయలేరు. అలాంటి పరిస్థితి ఇటీవల వచ్చింది. ఒకవైపు మోంతా తుఫాన్, ఇటువైపు దుత్వా తుఫాన్. ఈ రెండింటి మధ్యలో రైతుకు ఒక భయం, పంట నాశనం అయిపోద్ది, అమ్మో ఏదో అయిపోద్ది, వెంటనే అర్జెంటుగా నేను కోతకు వెళ్ళాలని చెప్పి కటింగ్ మిషన్ ద్వారా అందరూ కూడా ఒకేసారి కోతకి ముందడుగు వేయటం, తద్వారా అందరికీ ఒకేసారి గోను సంచులు అవసరమైంది, అందరికీ ఒకేసారి లారీలు అవసరమైంది. మొట్టమొదటిసారి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ధాన్యాన్ని వేగంల ద్వారా గుడివాడ రైల్వే వేగంల ద్వారా కూడా ధాన్యాన్ని తరలించిన ఘనత మన కూటమి ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తాం. ఎప్పుడూ లేదు. చిత్తశుద్ధితో, కమిట్మెంట్తో రైతు కోసం మనం చేసాం. అంతేకాదు, రాబోయే సీజన్లో ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ బాపట్లలో నడుస్తుంది. యాప్ ద్వారా ఆల్రెడీ ఈ క్రాప్ ద్వారా ఏ రైతు ఏంటమ్మా ఫింగర్ ఇది కదా ఆధార్ బేస్ చేసుకొని రైతు ఎవరైతే కౌలు రైతు కానీ, ఓనర్ కానీ, ఎవరైనా కానీ ఎరువులు ఎవరెవరికి ఎంత అవసరం అనే దాని మీద కూడా బేస్ చేసుకొని రైతుల కోసం ప్రకృతి వ్యవసాయం ద్వారా, ఆర్గానిక్ వ్యవసాయం ద్వారా కూడా రైతుకు అడుగడుగున అండగా ఉంటాం. వ్యవసాయ యాంత్రీకరణలో ఏ రకంగా మనం సబ్సిడైజ్ మీద ఇస్తున్నాం, ఏ రకంగా డ్రోన్ వ్యవస్థ తీసుకొచ్చాం. ఉత్సాహమైన యూత్ ట్రైనింగ్ తీసుకొని ఆ 10 లక్షల డ్రోన్ వాళ్ళకి ₹1,00,000 పెట్టుకుంటే 8 లక్షల సబ్సిడీ ఇస్తుంది. తర్వాత ఈ యాప్ ద్వారా వారికి బిజినెస్ మార్కెటింగ్, తద్వారా వారు ఒక 50,000 ₹1,00,000 నెలకు సంపాదించుకునే పరిస్థితి. ఆ రకంగా మనం ఇప్పటికే మండలాల్లో 4-5, కొన్ని చోట్ల 2, కొన్ని చోట్ల 8 మొబైల్ అయితే ఈ రకంగా డ్రోన్ వ్యవస్థను తీసుకొచ్చాం. అదేవిధంగా ఆయిల్ ఫామ్లో అధిక ఆదాయం, పామాయిల్ వ్యవస్థను ఏ రకంగా ముందుకు తీసుకొచ్చాం, తద్వారా పామాయిల్ పండించుకుంటే ఏ రకంగా లాభసాటి అనేది కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా
ధాన్యం కొనుగోలు విషయంలో కూడా మీ అందరికీ తెలుసు ఏ రకంగా ధరలు గిట్టుబాటు ధరలు అందరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే పరిస్థితి. అదేవిధంగా పంటల సాగులో డిజిటల్ సేవలు కూడా మనం తీసుకొచ్చాం. అదేవిధంగా పాడి రైతులకు కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఇటీవల నేను పాడి రైతుల కార్యక్రమాల్లో కూడా చక్కగా వారి యొక్క పాడి వారి ఎలా ఉంటుందంటే కుటుంబ సభ్యులు ఉంటారు, పొలం ఒక ఇంటి ఎట్లాంటి ఇంటి పెద్దగా రైతు ఉండి ఆ కుటుంబంతో పాటు ఈ పొలం ఆ పాడి వ్యవస్థను కానీ కుటుంబంలో భాగం చేసుకుంటారు. ఈ కూటమి ప్రభుత్వం అడిగేస్తుంది. పక్క రాష్ట్రాలు ఏ రకంగా ఇబ్బంది పడ్డారో అన్ని చూసాం. వాటన్నిటిని కూడా తెలుసుకొని ఈరోజు మన ప్రభుత్వం అన్ని విధాలుగా రైతుకు అండదండగా ఉంటూనే ఇందాక అధికారులు చెప్పినట్టుగా డ్రోన్ వ్యవస్థ వచ్చింది. తద్వారా ఈ పిచికారీ చేయాలన్నా లేదా స్ప్రే చేసుకోవాలన్నా యాప్ ఏర్పాటు చేసాం. టెక్నాలజీని ఏ రకంగా డీప్ టెక్ అగ్రిటెక్ టెక్నాలజీని మనం వాడుతున్నామో మీరు యాప్లో బుక్ చేసుకుంటే మీకే వాళ్ళు యాప్ ద్వారా చెప్తారు ఎప్పుడు వస్తున్నారో ఏమిటి, మీకు స్ప్రేయింగ్ కానీ కటింగ్ మిషన్ కానీ లేకపోతే ఇంకే పరికరాలకు రావాలన్నా కూడా వీటన్నిటిని కూడా అద్దెకి ఇవ్వడానికి అద్దె ద్వారా మీరు అన్ని చేసుకోవడానికి కూడా యాప్ సిస్టమ్ తీసుకొచ్చింది. ఈ రకంగా అడుగడుగున మన కూటమి ప్రభుత్వం రైతు మొహంలో చిరునవ్వు చూడటానికి మనం కృషి చేస్తున్నాం, తెలియజేస్తున్నాం. ఎన్ని కష్టాలు పడుతున్నాడు. గతంలో ఎలా ఉండేది, కౌలు రైతు పరిస్థితి ఎంత ఇబ్బందిగా ఉండేదో నేను చెప్పక్కర్లా, మీ అందరికీ తెలుసు. ఒక పరిస్థితుల్లో నేను ఒక రైతుతో గతంలో మాట్లాడినప్పుడు గత పాలనలో రైతులు పడుతున్న ఇబ్బందులు నేను దగ్గరగా వెళ్ళి చూసినప్పుడు వరదలకి తుఫాన్లకి వచ్చిన ఇబ్బందుల్లో రైతు పడుతున్న బాధలు ముఖ్యంగా కౌలు రైతులు అటు కౌలు కట్టుకోలేక ఇటు పంట చేతికి రాక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చూసి ఒకరిద్దరితో మాట్లాడితే గుక్కడి విషం తాగి చావలేక కాటికి కాలు చాపలేక మా పరిస్థితి ఏమి చెప్పమంటారని చెప్పి ఎంతో ఇబ్బంది పడ్డారు. మరి అలాంటి రైతుని ఆదుకుంది మన కూటమి ప్రభుత్వం. రైతు కష్టం గురించి మాట్లాడాలంటే రేయనక పగలనక ఎండనక వాననక ఇదన్నిటికీ కూడా సాధ్యం కావటానికి ఇటీవల మనం చూసిన 2026-27కి సంబంధించి వార్షిక బడ్జెట్లో వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయ ఆధారిత బడ్జెట్లో భాగంగా 52,000 కోట్ల బడ్జెట్ రైతు కోసం మన ప్రభుత్వం నియమించింది, కేటాయించిందని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. సో దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది కూటమి ప్రభుత్వం ఎంత కట్టుబడి ఉంది రైతు కోసం, రైతు మొహంలో చిరునవ్వు చూడటం కోసం, రైతు కడగల్లో కష్టాలు తీర్చడం కోసం మన ప్రభుత్వం ఏ రకంగా కష్టపడుతుందని తెలియజేయడానికి ఈ విషయాలన్నీ కూడా ముందుంచుతూ మరి ఇంత మంచి జరుగుతుంటే, మరి ఇన్ని మంచి విషయాలు రైతు పక్షాన ఈ రకంగా జరుగుతుంటే, అప్పుడప్పుడు తుఫాను వచ్చి ఇబ్బందులు పడుతుంటే మరి రైతును ఆదుకొని ఈ ప్రభుత్వం ఈ అహర్నెస్లో కృషి చేస్తుంటే రైతు పరిస్థితి బాగుండకూడదు, రైతు అహర్నెస్లు ఇబ్బందులు పడాలి అనే ఒక దుష్టాలోచన మరి కొంతమంది చేస్తున్నారు. వాళ్ళు ఎవరో మీకు తెలుసు. అహర్నెస్లు రైతు ఇబ్బంది పడితే రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఎన్నికల సమయంలో రాజకీయం చేయాలా, చివరి నెలలో 6 నెలల్లో ఎన్నికలు, తద్వారా ప్రజా తీర్పు ప్రజలు ఇస్తారు, ప్రభుత్వం ఫామ్ అవుతుంది, తద్వారా మళ్ళీ పని చేసుకోవాలి. అలా కాదంట. ఇప్పుడున్న విపక్షం ఆలోచన అడుగడుగునా విషం చిమ్మటం, అడుగడుగునా రాజకీయం చేయటం, ఏ వ్యవస్థనే విడిచిపెట్టం. తిరుపతి లడ్డు అనుకో లేకపోతే ఇంకేదన్నా అనుకో, అన్ని విషయాల్లో రాజకీయం చేయటం, రైతుల్ని ఇబ్బంది పెట్టడం, అన్ని వర్గాల వారిని ఇబ్బంది పెట్టడం.